ఇది అయిన తర్వాత ఇది మొత్తానికి మన పళ్ళు అన్నమాట. బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసిందండి. చిన్న చిన్న చూడొచ్చు మీరు నెమలి డిజైన్ కాంబినేషన్తో పాటు చాలా గ్రాండ్ లుక్ చేశారు. దీంట్లో కలర్ గురించి ఇంక్వైరీస్ ఉంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసండి. నమస్తే, అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి మళ్ళీ మీ 3 స్వాగతం. అండ్ ఇప్పుడు కలెక్షన్ గురించి ఏంటంటే సిల్క్ సారీస్లో చాలా కొత్త మోడల్స్ కలెక్షన్ వచ్చేసినాయి అండి. సో ఆ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ వీడియోలో. యాక్చువల్లీ మీరు చూడాలి అని అనుకుంటే ఒకసారి స్టాక్ ఇంట్రొడక్షన్ చేస్తాను. ఇక్కడ నుంచి అక్కడి వరకు బాక్సెస్ ఐటమ్ అజ్మీరా ఫ్యాషన్ది బాక్సెస్ అండ్ ఇక్కడ వివరంగా ఆల్ ఓవర్ టర్న్ తీసుకోండి అండి. ఇవంతా మొత్తం న్యూ స్టాక్ వచ్చేసినాయి అండి. బాక్స్ ప్యాకేజింగ్ కూడా మీరు చూస్తున్నారు, కొంచెం న్యూ మోడల్స్ వచ్చేసినాయి. కాబట్టి ఈ న్యూ మోడల్లో కలెక్షన్ గురించి నేను తీసుకొని వచ్చాను, కొన్ని 6 మోడల్. అండ్ ఈ మోడల్ గురించి చెప్పాలంటే చాలా గ్రాండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయి. సో 1 by 1 మనం కలెక్షన్ చూడడానికి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. చాలా మంది అజ్మీరా ఫ్యాషన్ గురించి అడుగుతున్నారు. అజ్మీరా ఫ్యాషన్ ఒక 1 స్టాప్ డెస్టినేషన్ అండి. ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్, చిన్నపిల్లలది బట్టలు, కిడ్స్ వేర్ అనుకోండి, మన పెట్టిపోతలది కలెక్షన్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ పీసెస్, అస్తర్, రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ అండ్ మెన్స్ వేర్ కలెక్షన్, బాటమ్ వేర్, లెహంగాస్ అన్ని కలెక్షన్ ఉన్నాయండి మన దగ్గర. మీరు ఒకవేళ చిన్న ఇంట్లో 20,000 అమౌంట్ పెట్టి మీరు ఒక చిన్న బడ్జెట్లో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే బెస్ట్ ప్లేస్ అని అనొచ్చు. ఎందుకని అంటున్నానంటే ఇంట్లో కూర్చొని మీరు స్టార్ట్అప్ చేయాలంటే కొన్ని డైలీ వేర్ నుంచి, కొన్ని నైటీస్ నుంచి, లేకపోతే కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్, బ్లౌజ్ పీసెస్, అస్తర్ నుంచి మీరు ఇలాంటి జనరల్గా పెట్టాలంటే కొన్ని కలెక్షన్స్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. కానీ 20,000లో మిక్సింగ్లో అన్ని కలెక్షన్ తీసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కలెక్షన్స్ తక్కువ వస్తాయి కాబట్టి అక్కడనే మీకు లాసెస్ అనేది అయిపోతుంది. కొన్ని 10,000 డైలీ వేర్ సారీస్లో తీసుకోండి, కొన్ని 10,000 మీరు కుర్తీస్ అయినా, అంటే మీ ఏరియాలో ఎలాంటి కలెక్షన్ నడుస్తుంది కదా, అంటే మీ సొసైటీలో ఎక్కువగా మంది ఎలాంటి సారీస్ వేసుకుంటారు, ఎలాంటి కుర్తీస్ వేసుకుంటారు, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎంక్వైరీ చేయండి. అంటే కనిపిస్తుంది కదా, ఎక్స్ప్లోర్ అయితే అయిపోతున్నాయి. సో ఎక్స్ప్లోర్ చేయండి, దాని తర్వాత మీరు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని కలెక్షన్ గురించి మనం మాట్లాడదాం. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి. వావ్, బిగ్ బార్డర్. చాలా మంది నాకు బిగ్ బార్డర్ పట్టు సారీస్ గురించి అడుగుతున్నారు. సో చూడొచ్చు, బిగ్ బార్డర్ కాంబినేషన్ తీసుకొని వచ్చానండి. ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీస్ అనమాట. అండ్ ఇది అయిన తర్వాత ఇది మొత్తానికి మన పళ్ళు అనమాట. బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసిందండి. చిన్న చిన్న చూడొచ్చు మీరు నెమలి డిజైన్ కాంబినేషన్తో పాటు చాలా గ్రాండ్ లుక్ చేశారు. దీంట్లో కలర్ గురించి ఇంక్వైరీస్ ఉంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసండి. చాలా మంది ఏంటంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ప్రైస్ చెప్పలేంది వీడియో ఎందుకు బొక్క అంటున్నారు. సో యాక్చువల్లీ ఇది మాట్లాడడానికి నాకు ఎటుగా ఉన్నది, కానీ క్వశ్చన్లు అది అడుగుతున్నారండి. సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్. నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారండి. మీ ఒరిజినల్ రివ్యూ చెప్పండి, అంటే తిట్టకుండా. తర్వాత ఏంటంటే మీరు కొంతమందికి బ్యాడ్ రివ్యూ ఇస్తారనుకోండి, కొంతమంది స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళు భయపడతారు. సో అంటే మీకు జరిగింది ఏంటి అది చెప్పండి, ఊరికే టైం పాస్ అని ఏం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పకండి ఫ్రెండ్స్. చాలా మంది ఏంటంటే మైండ్లో తీసుకొని ఒక బ్యాడ్ థింగ్ వచ్చేస్తుంది. మీ ఒరిజినల్ రివ్యూవే పెట్టండి, ఎందుకంటే మీరు మీ సరిత ఏమైంది ఆ ఒరిజినల్ రివ్యూ మీరు పెట్టారనుకోండి చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను రేట్ చెప్పలేంది ఎందుకనంటే చాలా మంది మన దగ్గర అజ్మీరా ఫ్యాషన్లో రెగ్యులర్ పర్చేసింగ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ సిటీలో వాళ్ళ కస్టమర్కి అమ్మడానికి ఇబ్బందిగా అవుతుంది. అందుకే మేము రేట్ అనేది చెప్పమండి. ఎందుకంటే మీకు కూడా బిజినెస్ చేసేది ఉంది కదా. బిజినెస్ చేయాలని అంటే మనం చెప్పామనుకోండి, మీకు ఇది 500 ఇది 1000 రూపీస్ చెప్పామనుకోండి, మీరు మార్జిన్ పెట్టి ఎలా అమ్ముతారు మీ కస్టమర్కి? మీకు కూడా లాసెసే కదా. సో ఏదైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి, జస్ట్ ఒక్కటే పని చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్సాప్లో పెట్టేసేయండి. ఇవన్నీ వాట్సాప్లో మీరు పెట్టారనుకోండి, టోటల్గా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా తెలుసుకోవచ్చు. చూడొచ్చు, ఆల్రెడీ కలెక్షన్ గురించి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువగా అయింది, ఎందుకంటే కస్టమర్స్ ఎలాంటి రివ్యూ ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి నేను వీడియో చేయాలనుకుంటున్నాను. మీరు అంటే మీ జరిగింది పర్సనల్ రివ్యూ పెట్టండి. అది వచ్చేసి
కస్టమర్కి కొంచెం వాళ్ళకి రెస్పాన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు మంచిగా కామెంట్ చెప్పండి. అంటే మీ ఒరిజినల్ రివ్యూ చెప్పండి. నేను అనడం లేదు మీకు బ్యాడ్ జరిగినా కూడా మీరు మంచిగా రివ్యూ పెట్టండి అని. కస్టమర్ ఎందుకంటే మీకు చూసి ఆన్లైన్ ఆర్డర్ పెడతారనమాట. సో మీకు ఏం జరిగింది, ఎలాంటి కలెక్షన్ మేము పంపించాము, కలెక్షన్ గురించి చెప్పేసేయండి. మీ సేల్ అవుతుందో లేదో అలాంటి గురించి నాకు చెప్పండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే అఫ్కోర్స్ నేను చేసే వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా ఏదైనా బ్యాడ్ ఉంటే ఏమైనా జరిగింది అనుకో నా కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే నేను పైన మాట్లాడతాను. ఇలాంటి జరుగుతుందండి, కస్టమర్తో పాటు ఇలా అయింది అలా అయిందని నేను మాట్లాడతాను కదా. మీరు సీదా మీరు చాలా మంది ఏంటంటే పర్చేస్ కూడా చేయలేరు, వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో ఇది తప్పు కదా అండి. సో ఏదైనా మీకు జరిగినట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేసండి. లేకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, అక్కడ కూడా కాంటాక్ట్ చేసి అన్ని వివరంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ కలెక్షన్ అండ్ కస్టమర్ రివ్యూ గురించి నేను చెప్పాను, మీకు నచ్చింది అనుకుంటా. అండ్ పర్సనల్గా ఏమైనా జరిగితే కామెంట్ సెక్షన్ నాకు అడగొచ్చు. సో పదండి ఫ్రెండ్స్, మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.